viewers, welcome to Ajas Meet Our Leader Show. I am Ashwini Pasam, Senior Manager Human Resources. Today I am back with another young and energetic leader from Ajas leadership team. Let's introduce Mr. Raviteja Koduru. He is a Senior Manager Sales. Hi Raviteja. Hi Ashwini. Welcome to the show. Thank you Ashwini. Yeah, can you brief about yourself? Yeah. So hi, my name is Raviteja Koduru. I'm from Sattupalli, Khammam district. So my highest qualification is PGDM from ISTTM Business School, specialized in marketing. I'm carrying around 7 years of experience in sales. ఓకే, ఎక్కడ చేశారు మీ పీజీటీఎం? ఎక్కడ చేశారు? హైదరాబాద్లోనే అండి. సో Okay. గచ్చిబౌలిలో కాలేజ్ ఉండే. ఓకే, ఓన్లీ పీజీటీఎం చేసినప్పుడు హైదరాబాద్, మిగతా స్టడీస్ అంతా సత్తుపల్లి. మిగతా అంతా హోమ్ టౌన్లో, ఓకే, డిగ్రీ వర్క్ హోమ్ టౌన్లో చేసి MBA మాత్రం హైదరాబాద్లో చేసి. బీటెక్ ఉంది, డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి కదా, మీకు మార్కెటింగే ఎందుకు తీసుకోవాలనిపించింది? సో సేల్స్ అంటే నాకు చాలా ప్యాషన్ అండి. సో Super. దట్స్ వై ఐ మూవ్ టు MBA. ఓకే, సేల్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి మీరు ఎంబీఏ చేశారు, మార్కెటింగ్ చేశారు. సూపర్. ఎలా స్టార్ట్ అయింది అసలు మీ కెరీర్? ఎలా స్టార్ట్ అయింది? సో నా గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయాక సో ఐ జాయిన్డ్ ఇన్ B2B సేల్స్ కంపెనీలో జాయిన్ అయ్యాను. అక్కడ ఏంటంటే జస్ట్ లీడ్ జనరేట్ చేయటం వరకే. సో మనం లీడ్ జనరేట్ చేయాలి, ఆ లీడ్ జనరేషన్ చేసింది కస్టమర్కి ఇవ్వాలి. ఓకే, సో వాళ్ళ కస్టమర్తో డైరెక్ట్గా మాట్లాడుకుంటారు. వీ డో నాట్ హ్యావ్ ఎనీ ఇంటరాక్షన్ విత్ డైరెక్ట్ కస్టమర్. ఓకే, ఎండ్ క్లయింట్ తోటి మీకు ఎలాంటి ఇంటరాక్షన్ ఎలాంటిది ఉండదు. ఓకే, మీరు జస్ట్ ఇంకా మిడిల్లో మీరు ఒక లీడ్ జనరేట్ చేయడం, వీళ్ళకి ఇవ్వడం, అందరితోటి మీకు అయిపోతుంది work. సో నేను బాటమ్ లైన్ మొత్తం తెలుసుకున్నాక సో ఇక్కడ ఇంతకు మించి గ్రోత్ అనిపించలేదు నాకు. సో దెన్ ఐ మూవ్ టు మై ప్రీవియస్ కంపెనీ. ఓకే, ప్రీవియస్ కంపెనీలోకి ఎలా వచ్చింది మీకు ఆపర్చునిటీ? త్రూ నౌకరీ అండి. త్రూ నౌకరీ. ఓకే, ఆ ఆర్గనైజేషన్లో మీ డెసిగ్నేషన్ ఏంటి? సేల్స్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేశాను అక్కడ. ఓకే, సో ఆల్మోస్ట్ 4.5 years వర్క్ చేశాను అక్కడ. ఇప్పుడు అజాలో ఉన్న CEO ఫనీ సార్, అక్కడ మా ప్రీవియస్ కంపెనీలో కూడా సారే CEO. ఎస్, సో నేను జాయిన్ అయినప్పుడు కంపెనీ యొక్క స్ట్రెంగ్త్ 200 employees ఉన్నారండి. సో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 4 years ఇట్ రీచ్డ్ అరౌండ్ 1000+ employees. సూపర్. సో నేను ర్యాపిడ్ గ్రోత్ చూశానండి మా ప్రీవియస్ కంపెనీలో. అంటే మీరు ఏదైతే ఫస్ట్ కంపెనీలో మీకు గ్రోత్ కనిపించలేదు అన్నారో, మీకు ఆ గ్రోత్ మీకు ఇక్కడ కనిపించిందా మీ రోల్లో కానీ? నాకు ఫస్ట్ కంపెనీలో ఇక గ్రోత్ అక్కడ వరకే అండి. సో నేను ఇంకా గ్రోత్ కావాలంటే నేను వేరే కంపెనీ చేంజ్ అవ్వాల్సింది. దట్స్ వై మీరు అందుకే చేంజ్ అయ్యాను. ఓకే, ఇక్కడ అది మీ ప్రీవియస్ ఆర్గనైజేషన్లో మీ డెసిగ్నేషన్ ఏంటి? సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్. సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్. ఓకే, మీరు 200+ నుంచి 1000+ వరకు అయిన ఆ గ్రోత్ మొత్తం ఆ స్పాన్ ఆఫ్ ద టైంలో మీరు అక్కడ వర్క్ చేశారు. మరి ఎలా అనిపించింది? సో అది ఒక చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. అంత గ్రోత్ నా కళ్ళ ముందే జరుగుతూ ఉంది. అండ్ నేను ఆల్సో ఒక పార్ట్ అవటం నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే మనకి అది చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ గ్రో అయిన ఆర్గనైజేషన్కి వెళ్ళి మనం చేసేదానికన్నా గ్రో అవుతున్నప్పుడు మనం కూడా దాంట్లో ఒక పార్ట్ అనేది మనకి చాలా హ్యాపీనెస్. అండ్ ఐ లెర్న్డ్ ఎ లాట్. సూపర్. మీరు అక్కడ ఎవరికి రిపోర్ట్ చేసేవారు? ఐ రిపోర్ట్ టు మై సీనియర్ మేనేజర్. ఓకే, ఎంతమంది సేల్స్ టీమ్ ఉండేవారు? సేల్స్లో అరౌండ్ 10 members ఉండే అండి. 10 members. ఓకే, ఈ 200 నుంచి 1000 అయ్యింది అన్నారు కదా, ఈ డిప్లాయ్మెంట్స్ అవి ఎలా జరిగేవి, ఎలా ఉండేది, మీ డైలీ రొటీన్ ఎలా ఉండేది అక్కడ? సో డైలీ ఎలా ఉంటుందంటే సేల్స్లో మాకు ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ అండ్ న్యూ కస్టమర్స్. ఓకే, సో ఆన్గోయింగ్లీ ఏంటంటే మనకి ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్స్ తీసుకోవటం. సో ఎప్పుడైతే రిక్వైర్మెంట్స్ వచ్చినాయో మనం వీ హ్యావ్ RMG టీమ్, PMO టీమ్. సో వెన్ ఎవర్ ద రిక్వైర్మెంట్ కమ్స్ ఇన్ వీ గో టు ద డెలివరీ టీమ్. సో డెలివరీ టీమ్ నుంచి మనం ప్రొఫైల్స్ తీసుకుని ఆ రిక్వైర్మెంట్కి మ్యాచ్ అయ్యేటట్లు చేసి కస్టమర్స్ దగ్గర ఆన్బోర్డ్ చేయటం అండి. అలాగే న్యూ కస్టమర్స్ని కూడా మేము ఐడెంటిఫై చేసి ఆ కస్టమర్స్ని ఆన్బోర్డ్ చేయటము ప్రీవియస్ కంపెనీకి. సో మీకు ఏదైతే కావాలనుకున్నారో కంప్లీట్ లైఫ్ సైకిల్ సేల్స్లో ఏదైతే ఉందో ఆ కంప్లీట్ లైఫ్ సైకిల్ మీద మీకు ఒక గ్రిప్ అనేది వచ్చింది. సో సేల్స్ వర్క్ చేయాలంటే మనకి HR వర్క్ చేయాలి, ఫినాన్స్ టీమ్ వర్క్ చేయాలి, ఆపరేషన్స్ టీమ్ వర్క్ చేయాలి, నెట్వర్కింగ్ టీమ్ వర్క్ చేయాలి, అండ్ లీడర్షిప్ టీమ్ ఉండాలి అప్రూవల్స్కి. సో ఈ అన్ని టీమ్స్తో వర్క్ చేయాల్సి వచ్చిందండి. సో నాకు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది మా ప్రీవియస్ కంపెనీలో. ఒక సేల్స్ రన్ అవ్వాలంటే ఇన్ని టీమ్స్ కొలాబరేట్ అయితేనే మనం సేల్స్ అనేది ఫుల్ఫిల్మెంట్ చేయగలమండి.
సూపర్. అన్ని టీమ్స్ తోటి కోఆర్డినేట్ అవ్వడం వల్ల మీకు ఆ గ్రోత్ అనేది అంతా ఫాస్ట్‌గా జరిగిందంటున్నారు. యాక్చువల్‌గా 200 నుంచి 1000 వితిన్ షార్ట్ స్పాన్‌లో అవడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్. అది ఎలా జరిగింది? విజనరీ లీడర్ ఉన్నప్పుడు అది పక్కా జరుగుతుందండి. నైస్. సార్ ఆల్వేస్ ఇది ప్రతిసారి చెప్తా ఉంటారు. మనం ఎప్పుడు ఎండ్ని చూసి దాన్ని చూస్తూ మనం వర్క్ చేయాలి. సో అలా సార్ విజన్తో వర్క్ చేశారు. సో వీ క్రాస్డ్ ఆల్మోస్ట్ 1000+ ఎంప్లాయీస్. ఓకే. ఒక గోల్ అనేది ఏదో ఒకటి అది మనం చూడాలి. ఆ గోల్‌ని మాత్రమే చూడి ఆ ఇక్కడ గోల్ మనం మాత్రమే చూడాలి. చేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా రిజల్ట్స్ అవే వస్తాయి అన్నది. సూపర్. అక్కడి నుంచి మీరు అజాకొచ్చారు. అజాకి రావడానికి రీజన్ ఏంటి? మా ప్రీవియస్ కంపెనీలో నేను ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యింది. అండ్ 200 అప్పటికి నేను జాయిన్ అయ్యేప్పటికి 200+ దాటున్నారు. అది ఆల్రెడీ కొంచెం చెప్పాలంటే ఎస్టాబ్లిష్డ్ కంపెనీ. సో ఇప్పుడు నేను జాయిన్ అవ్వడానికి కారణం ఏంటంటే అజాలో, సో మా పాత సీఈఓని ఇక్కడ మా సీఈఓ ఆ సారే కంపెనీ స్టార్ట్ చేశారు. అండ్ ఇక్కడ ప్రీవియస్ కంపెనీ కూడా ఒక 2 BHKలో స్టార్ట్ చేసి 1000+ చేశారు. అండ్ అజా కూడా ఒక 2 BHKలోనే స్టార్ట్ అయిందండి. ఓ రియల్లీ? ఒక 10 మెంబర్స్ టీమ్తో స్టార్ట్ అయింది. ఓకే. మేమంటే ఇప్పుడు క్యూ సిటీలో చూస్తున్నాము. మాకు దాని గురించి అంతగా ఐడియా లేదు కదా. సో మీరు స్టార్టింగ్ నుంచి ఉన్నారు కాబట్టి మీకు అన్ని ఐడియాస్. సో ఇక్కడ మేము ఆల్మోస్ట్ 2 BHKలో స్టార్ట్ చేసాము. 10 మెంబర్స్ టీమ్తో స్టార్ట్ అయింది అజయ్ అనేది. అక్కడి నుంచి వేరే MGR మ్యాగ్నిఫిక్లో ఒక 50 సీటర్ ఆఫీస్ తీసుకున్నాము. మేము గ్రో అవుతున్నాము. ఇంకా స్పేస్ ఎక్కువ స్పేస్ కావాలని మళ్ళీ మేము క్యూ సిటీకి వచ్చి ఇక్కడ తీసుకున్నాం. నౌ వీఆర్ ఆల్మోస్ట్ 200+ ఎంప్లాయీస్ అండి. ఎస్ ఎగ్జాక్ట్లీ. నౌ వీఆర్ 200+. యాక్చువల్లీ అంత ప్రీవియస్ ఆర్గనైజేషన్లో మేబీ మీరు ఒక మంచి పొజిషన్లోనే ఉండుంటారు. యు ఆర్ డ్రాయింగ్ గుడ్ శాలరీ. నేను విన్నది ఏంటి అంటే అక్కడి నుంచి అజాకి మూవ్ అవుతున్నప్పుడు మీకు వస్తున్న శాలరీ నుంచి కూడా 25 చాలామంది మీతో పాటు కొంతమంది టీమ్ మెంబర్స్ ఉన్నారు, 5-6 మెంబర్స్. ఒక 20-30% శాలరీని తగ్గించుకుని ఫణి సార్ తోటి రావడానికి రీజన్ ఏంటి? సార్ ఆల్రెడీ ప్రూవెన్ గ్రోత్ ఎలా ఉంటుంది అన్నీ మేము సార్ దగ్గర చూసాము. అండ్ సార్తో ఉంటే మేము గ్రో అవుతామని మాకు తెలుసు. అండ్ సార్ దగ్గర ఉంటే మనకు నేర్చుకునేది చాలా ఉంటుందండి. సార్ అనేది ఒక బుక్. సో అందువల్ల సార్తో జాయిన్ అవ్వటం, సార్ దగ్గర వర్క్ చేయటం జరుగుతుంది. ఆ ట్రావెల్, ఆ జర్నీ అనేది ఖచ్చితంగా మన కెరియర్ గ్రోత్కి ఉపయోగపడుతుంది. అలాగే మనం చాలా నేర్చుకోవచ్చు అని. అవునండి. సూపర్. ఇప్పుడు అజాలో ఏం చేస్తున్నారు? అజాలో ఐ లుక్ ఆఫ్టర్ సేల్స్ అట్ అజా యాజ్ ఏ సీనియర్ సేల్స్ మేనేజర్ అండి. ఎంతమంది టీమ్ మెంబర్స్ ఉన్నారు? నౌ వీఆర్ 8 మెంబర్స్ అండి. 8 మెంబర్స్. సూపర్. ఇక్కడ అజాలో ఇప్పుడు ఒక సేల్స్ మేనేజర్గా మీ రోల్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? సో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అట్ అజా టీమ్ని డ్రైవ్ చేయటం. ఓకే, బ్రింగింగ్ న్యూ కస్టమర్స్ టు అజా and onboard our resources to the customer projects, business plans, marketing strategies. అజాలో మీ డైలీ సేల్స్ వర్క్స్ కానీ ఇప్పుడు క్లయింట్స్ తోటి మీటింగ్స్ అవి డైలీ రొటీన్ ఎలా ఉంటుంది? సో డైలీ రొటీన్ ఎలా ఉంటుందంటే అండి, సేల్స్ టీమ్ని డ్రైవ్ చేయాలి కంపెనీ ఆబ్జెక్టివ్కి. అండ్ వీ హ్యావ్ టార్గెట్స్. ప్రతి సేల్స్ మెంబర్కి టార్గెట్ ఉంటుంది అండ్ ఎంటైర్ సేల్స్ టీమ్కి టార్గెట్ ఉంటుంది. సో ఆ టార్గెట్స్ అనేవి అచీవ్ చేయాలి నేను, అండ్ ఆల్సో టీమ్తో కూడా చేయించాలి. ఓకే. అండ్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ అండ్ న్యూ కస్టమర్స్. అండ్ ఆల్సో వీ హ్యావ్ ది కస్టమర్స్, అబ్రాడ్ కస్టమర్స్ ఆల్సో ఉన్నారు మనకి. వీ హ్యావ్ ది ప్రాజెక్ట్స్ ఫ్రమ్ USA, సింగపూర్, మారిషస్. అండ్ రీసెంట్గా మా ప్రాజెక్ట్ మీద మారిషస్ కూడా వెళ్ళాం. సూపర్. నాట్ ఓన్లీ పాన్ ఇండియా, వీ హ్యావ్ ఆల్సో అబ్రాడ్ కస్టమర్స్ అదర్ కంట్రీస్. సూపర్. రీసెంట్గా మారిషస్ నుంచి కూడా మారిషస్ వెళ్ళాము. అక్కడ ఒక 2 కస్టమర్స్ ఆల్రెడీ మనకి అక్కడ ఉన్నారు అండ్ 2 ప్రాజెక్ట్స్ మనకు వచ్చాయి. ఓకే, ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ప్లస్ మళ్ళీ 2 న్యూ ప్రాజెక్ట్స్. ఓకే, సూపర్ రవితేజ. ఇప్పుడు సేల్స్ టీమ్ ఉన్నారు కదా, సేల్స్ టీమ్ తోటి మీరు మీ కోఆర్డినేషన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు అజా కోడింగ్ ట్యూటర్ నుంచి ఎవరైతే మనకి జాయిన్ అయ్యి వాళ్ళ కెరియర్ ఐటీలో స్టార్ట్ చేద్దాము అని అనుకుంటున్నారో వాళ్ళు మన దగ్గర ఇంటర్న్షిప్ చేసి ఇక్కడ జాయిన్ అవుతారు. ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వాళ్ళు ట్రాన్స్ఫర్మేషన్ అనేది వాళ్ళది జరుగుతుంది. చెప్పాలి అంటే సేల్స్ వర్క్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అలా రిసోర్సెస్ ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ రెడీ అన్న తర్వాత వాట్ ఈజ్ యువర్ రోల్? సేల్స్ రోల్ ఏముంటుంది? సో ఇంటర్న్షిప్లో ఉన్నప్పుడు రిసోర్స్లు సేల్స్ టీమ్కి ఎక్కువ కనెక్ట్ ఉంటుందండి. సో ఒక్కసారి ఇంటర్న్షిప్ కంప్లీట్ అయ్యాక
సో వెన్ దే బికమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, వాళ్ళు ఒకసారి డెలివరీ టీమ్కి వెళ్తే, సో డెలివరీ టీమ్ మాకు ఇన్ఫామ్ చేస్తారు, సో దీస్ రిసోర్సెస్ ఆర్ రెడీ అండ్ దిస్ క్యాన్ బి డిప్లాయిడ్ టు క్లయింట్ ప్రాజెక్ట్స్. సో ఆ టైంలో మేము ఏం చేస్తామంటే ఈ రిసోర్స్ని మా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ అండ్ కొత్త కస్టమర్స్ దగ్గర మేము డిప్లాయ్ చేస్తాం. ఎవరైతే అజా కోడింగ్ ట్యూటర్ ప్లాట్ఫామ్ ద్వారా అజాలోకి ఎంటర్ అయ్యి వాళ్ళ ఐటీ కెరియర్ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు ఓరియంటేషన్ కంప్లీట్ చేసుకొని ట్రైల్లో జాయిన్ అయ్యి ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా ఇక్కడ జాయిన్ అయ్యి 6 months ఆర్ ఆఫ్టర్ 9 months ఇంటర్న్షిప్ తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా మన దగ్గర చేస్తున్నారు. యాక్చువల్లీ సేల్స్ రోల్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు అసలు సేల్స్ వాళ్ళు ఏం చేస్తారు? ఓకే, సో ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవుతారు. సో వాళ్ళ ఇంటర్న్షిప్లో ప్రాజెక్ట్స్ చేస్తారు అండ్ వీ హ్యావ్ కోడింగ్ ట్యూటర్స్, సో వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ రిసోర్సెస్ ఉంటారు. సో ఆ రిసోర్సెస్ వీళ్ళకి ట్రైనింగ్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయిన తర్వాత సేల్స్ టీమ్కి వస్తారండి. సో వీ హ్యావ్ డెలివరీ టీమ్స్, ఆర్ఎంజీ టీమ్, పిఎంఓ టీమ్. సో వీళ్ళు ఒకసారి రెడీ అయ్యాక ఈ రిసోర్సెస్ అందరూ డెలివరీ టీమ్ కిందకి వెళ్ళిపోతారు. సో డెలివరీ టీమ్ మాకు ఇన్ఫామ్ చేస్తారు, సో ఈ రిసోర్సెస్ రెడీ ఉన్నారు అండ్ ఎవరైతే రిసోర్సెస్ రెడీగా ఉన్నారో మనం ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఉన్నారండి అండ్ న్యూ కస్టమర్స్ ఆల్సో విల్ లుక్ ఫర్. సో మనం ఏం చేస్తామంటే ఈ రిసోర్సెస్ని కస్టమర్ ప్రాజెక్ట్స్లో డిప్లాయ్ చేయటం. ఓకే, సూపర్. ఒక్కసారి వీళ్ళు స్ట్రాంగ్ అయిన తర్వాత టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ప్రాసెస్ అంతా రెడీ అయిన తర్వాత సో మనం కస్టమర్ ప్రాజెక్ట్స్లో డిప్లాయ్ చేస్తాం. సూపర్. డిఫరెంట్ టెక్నాలజీస్లో ఇంతమంది అవైలబుల్ ఉన్నారు అంటే బేస్డ్ ఆన్ దట్ మీరు క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి ప్రొజెక్ట్ చేస్తారు. వాట్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ యు ఆర్ ఆఫరింగ్ టు ది క్లయింట్స్? సో మెయిన్గా ఇప్పుడు మనది వచ్చి అజా వచ్చి ప్యూర్ సర్వీస్ బేస్డ్ కంపెనీ అండి. వీ హ్యావ్ నౌ 3 బిజినెస్ లైన్స్. వన్ ఈజ్ కార్పొరేట్ క్యాంపస్, రిసోర్స్ ఆగ్మెంటేషన్ అండ్ ఐటీ సర్వీసెస్. ఓకే, ఒకసారి ఆ 3 ఏదైతే టైప్స్ ఆఫ్ సర్వీస్ అన్నారో వాటి గురించి బ్రీఫ్గా చెప్తారా? ఓకే, సో ఐటీ సర్వీసెస్ ఏంటి అంటే, సో మనకి కస్టమర్స్ ఉన్నారు కదా, సో వీ బ్రింగ్ ప్రాజెక్ట్స్ టు అజా. సో ఆ ప్రాజెక్ట్స్ అనేవి మనం ఇన్ హౌస్గా డెవలప్ చేస్తాము, డెవలప్ చేసి కస్టమర్స్కి డెలివర్ చేస్తాం. అవి ప్రాజెక్ట్ బేస్డ్ ఐటీ సర్వీసెస్. సో రిసోర్స్ ఆగ్మెంటేషన్ ఏంటి అంటే, వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ రిసోర్సెస్ ఆల్సో. మనకి జూనియర్ రిసోర్సెస్ ఉన్నారు, అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్డ్ రిసోర్సెస్ కూడా ఉన్నారు. ఓకే, అపార్ట్ ఫ్రమ్ ఇప్పుడు ఐటీ కోడింగ్ ట్యూటర్ ద్వారా జాయిన్ అయిన రిసోర్సెస్ కాకుండా మిగతా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ రిసోర్స్ని కూడా మన దగ్గర ఎంప్లాయీస్ని కూడా మనం హైర్ చేసుకుంటాం. అవును, వాళ్ళు ఎలా హైర్ అవుతారంటే, మనకి ప్రాజెక్ట్స్ ఉంటాయండి, సో కస్టమర్ ప్రాజెక్ట్స్. సో కస్టమర్ ప్రాజెక్ట్స్ చేయడానికి మనకి కంపల్సరీగా ఎక్స్పీరియన్స్, మన ఇంటర్నల్ ప్రాజెక్ట్స్, మన ఓన్ ఇంటర్నల్ ప్రాజెక్ట్స్ ఇంటర్నల్ ప్రాజెక్ట్స్ అండ్ కస్టమర్ ప్రాజెక్ట్స్. సో మనకి ఎక్స్పీరియన్స్ రిసోర్సెస్ కావాల్సిందే అక్కడ. సో వాళ్ళని మేము హైర్ చేస్తాం మార్కెట్ నుంచి. సో మార్కెట్ నుంచి హైర్ చేశాక కస్టమర్ ప్రాజెక్ట్స్ అయిపోయిన తర్వాత డెలివర్ చేశాక, సో ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత వీ డోంట్ ఫైర్ పీపుల్. సో వీ కీప్ దెమ్ ఆన్ బెంచ్ అండ్ వెన్ ఎవర్ రిక్వైర్మెంట్ కమ్స్ ఫ్రమ్ ది కస్టమర్. సో ఇప్పుడు ఒక జావా రిసోర్స్ని తీసుకున్నాం అనుకోండి, కస్టమర్ ప్రాజెక్ట్లో చేశారు, ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఆయన బెంచ్ మీదకి వస్తారు. సో మనం ఆ రిసోర్స్ని ఇంకో కస్టమర్ ప్రాజెక్ట్లో అన్బోర్డ్ చేయడానికి చూస్తాం. సో అట్లా చేస్తామండి. సో అందువల్ల మనం రిసోర్స్ని ఎప్పుడు ఫైర్ చేయం. మరి ఇన్ కేస్ డిలే అయితే, అంటే ఈ ప్రాజెక్ట్కి ఒక క్లయింట్కి ఇంకొక క్లయింట్కి ఇన్ బిట్వీన్ ఒక 5 months 6 months వస్తే, ఇఫ్ దే ఆర్ ఇన్ బెంచ్ దెన్ హౌ దే ఆర్ గెటింగ్ ద సాలరీస్? సో 5 months 6 months అయినా కానీ అజా భరిస్తుందండి. అండ్ ఆ బెంచ్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళని అప్ స్కిల్ చేస్తాం, క్రాస్ స్కిల్ చేస్తారు. రియల్లీ? యా, సూపర్. అండ్ ఆల్సో ఇంకా ఇంటర్నల్ ప్రాజెక్ట్స్ ఉంటే యూటిలైజ్ చేస్తాము. సో వాళ్ళని అలా చేస్తారండి. సో అందువల్ల వాళ్ళు బెంచ్లోనే ఉంటారు. ఓకే, ఇప్పుడు మీరు అజాలో ఎవరిని ఫైర్ చేయరు అన్నారు. ఒక క్లయింట్ నుంచి ఇంకో క్లయింట్కి మధ్యలో ఏమైనా 2-3 months అట్లా గ్యాప్ ఉంటే కనుక అప్పుడు ఏం చేస్తారు? సో ఎంత గ్యాప్ ఉన్నా కానీ అజా అయితే ఫైర్ చేయదండి రిసోర్సెస్ని. సో వీ కీప్ దెమ్ ఆన్ బెంచ్ అండ్ ఆ రిసోర్స్ని అప్ స్కిల్ చేస్తాం, క్రాస్ స్కిల్ చేస్తాం. అండ్ ఇక్కడ ఇంటర్నల్ ప్రాజెక్ట్స్ ఉంటే అక్కడ యూటిలైజ్ చేస్తాం. సో అంత టైం కూడా పట్టదు. ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో నాకు మాక్సిమం 1 monthలో మాక్సిమం వెళ్ళిపోతారు. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక కస్టమర్ ప్రాజెక్ట్స్కి వెళ్ళిపోతారు, డిప్లాయ్ చేస్తారు. ఓకే, అక్రాస్ పాన్ ఇండియా మీరు డిప్లాయ్ చేస్తారు? మనకి ఇంటర్నేషనల్ కస్టమర్సే కాదు, డొమెస్టిక్లో కూడా అక్రాస్ పాన్ ఇండియా కస్టమర్స్ ఉన్నారు. వీ హ్యావ్ కస్టమర్స్ బేస్డ్ ఇన్ ముంబై, పూణే, బెంగళూరు, చెన్నై, సూపర్, హైదరాబాద్ మొత్తం. సో అక్రాస్ లొకేషన్స్లో మనకి కస్టమర్స్ ఉన్నారు అండ్ మన రిసోర్సెస్ అక్రాస్ లొకేషన్స్లో వర్క్ చేస్తున్నారు. ఓకే, డిఫరెంట్ లొకేషన్స్, డిఫరెంట్ లొకేషన్ అండ్ డిఫరెంట్ కస్టమర్స్.
అజాలో ఇప్పటి వరకు ఎంతమంది క్లయింట్స్ ఉన్నారండి? సో వీ హ్యావ్ 30+ కస్టమర్ డొమెస్టిక్ అండి, Super. అండ్ వీ హ్యావ్ ఆల్మోస్ట్ 10 ఇంటర్నేషనల్ కస్టమర్స్. ఓకే, ఇంటర్నేషనల్ కస్టమర్స్. ఓకే, మీరు విజిట్ చేస్తారా లేకపోతే వాళ్ళు వచ్చి ఇక్కడ అజాని విజిట్ చేయడం సో ఎట్లా ఉంది? రెండు జరుగుతాయండి. కస్టమర్స్ మన ఆఫీస్కి వస్తారు, విజిట్ చేస్తారు, అండ్ ఆల్సో మేము కూడా కస్టమర్ లొకేషన్కి వెళ్తాం. మీరు కూడా ట్రావెల్ చేస్తుంటారు. హౌ ఫ్రీక్వెంట్ యు ఆర్ ట్రావెలింగ్? సో మ్యాక్సిమం ఎవ్రీ మంత్ మేము ఒక కస్టమర్ నన్న విజిట్ చేస్తామండి. రీసెంట్గా ముంబై వెళ్ళాం లాస్ట్ వీకే. సో ముంబైలో వీ హ్యావ్ గుడ్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఉన్నారు. సో ఒక ప్రాజెక్ట్ దాని మీద మేము ముంబై ట్రావెల్ చేసాం డెలివరీ టీమ్తో. ఓకే, అంటే అవుట్ ఆఫ్ హైదరాబాద్ మీరు మినిమం ఒకసారి మంత్లీ వన్స్ అయినా వెళ్ళొస్తూ ఉంటారు. అపార్ట్ ఫ్రమ్ హైదరాబాద్ మీకు మినిమం 1 విజిట్ అయినా ఉంటుందండి. సూపర్. రవి, రీసెంట్గా లింక్డ్ఇన్లో నేను ఒక పోస్ట్ చూశాను. అసలు ఐ వాజ్ సర్ప్రైజ్. దాన్ని చూసిన తర్వాత చాలా డిఫరెంట్గా అనిపించింది. వీఆర్ సెల్లింగ్ జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఆ కాన్సెప్ట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ సో చేస్తారు? ఈ కాన్సెప్ట్ ఫనీ సార్ తీసుకొచ్చారండి. సో వీఆర్ సెల్లింగ్ అనేది, వీఆర్ సెల్లింగ్ అంటే ఏంటంటే మా రిసోర్స్ని మేము అమ్ముతాం కస్టమర్స్కి. ఇట్స్ వెరీ సూపర్. యాక్చువల్గా ఎక్కడ వినలేదు. వీఆర్ హైరింగ్ అనేది జనరల్గా మనం అన్ని చోట్ల వింటూ చూస్తూ ఉంటాం. సో ఇండియాలో ఏంటంటే స్కిల్డ్ రిసోర్స్ దొరకడం కొంచెం కష్టం అండి. ఆ జూనియర్ లెవెల్లో చాలా కష్టం. ఎగ్జాక్ట్లీ. సో ఎక్స్పీరియన్స్లో వీ హ్యావ్ స్కిల్డ్ రిసోర్సెస్. జూనియర్ లెవెల్లో 6 months నుంచి 2 years లెవెల్లో స్కిల్డ్ రిసోర్సెస్ కొంచెం కష్టం అండి. సో మనం ఏం చేస్తున్నామంటే, అజయ్ ఏం చేస్తుందంటే, సో స్కిల్డ్ రిసోర్స్ని తయారు చేస్తుంది. ఆ రిసోర్సుల్ని మనం కంపెనీస్కి అమ్మేస్తామండి. ఓకే రవి, జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి అసలు రిక్వైర్మెంట్ రావడం అనేది చాలా కష్టం కదా. మీరు ఇప్పుడు సేల్ చేస్తున్నాము అంటున్నారు. అసలు ఈ కాన్సెప్ట్ ద్వారా అసలు ఎలా మీరు సేల్ చేస్తున్నారు ఆర్ డిప్లాయ్ చేస్తున్నారు? హౌ ఇట్ కెన్ బి? ఓకే, సో ఈ రోజుల్లో జూనియర్ లెవెల్లో స్కిల్డ్ రిసోర్స్ దొరకడం కొంచెం కష్టం అండి. ఎగ్జాక్ట్లీ. సో మన దగ్గర ట్రైనింగ్ ఎలా అవుతుందంటే, ఆ రిసోర్స్ ఒక్కసారి ఒక ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసాడంటే ఆ రిసోర్స్ యాజ్ గుడ్ యాజ్ 3 years రిసోర్స్, అంత ఎక్స్పీరియన్స్ వస్తుందండి. అంతగా అప్స్కిల్ అవుతారు. సో ఒక్కసారి కస్టమర్స్కి మేము ఎట్లా ఇస్తామంటే 2 weeks ట్రయల్ ఇస్తామండి. వాళ్ళు కన్విన్స్ అవుతారా? ఎలా కన్విన్స్ అవుతారండి. సో ఈ రోజుల్లో జూనియర్ లెవెల్లో స్కిల్ రిసోర్సెస్ అండ్ వాళ్ళు కంపెనీస్ కూడా స్కిల్ రిసోర్స్ని చూస్తున్నాయండి. ఎక్స్పీరియన్స్ కాదు, మోర్ దెన్ ఎక్స్పీరియన్స్, స్కిల్డ్ రిసోర్సెస్ చూస్తున్నారు. మోర్ ఫోకసింగ్ ఆన్ స్కిల్డ్ రిసోర్సెస్. సో ఆ రిసోర్సెస్ మన దగ్గర ఉన్నారు. సూపర్. సో కస్టమర్స్ వస్తారు, రిసోర్స్ని తీసుకుంటారు, అండ్ కస్టమర్స్కి నమ్మకం కుదరటానికి మేము 2 weeks ట్రయల్ పీరియడ్ కూడా ఇస్తున్నాం. సో మాకు ఎంత నమ్మకం ఉందంటే మా రిసోర్సెస్ మీద అండ్ మా ఇంటర్న్షిప్ కాన్సెప్ట్ మీద. సో మేము 2 weeks ట్రయల్ పీరియడ్ ఇస్తామండి. 2 weeks రిసోర్స్ని చూడండి, రిసోర్స్ యొక్క స్కిల్స్ చూడండి. మీకు రిసోర్స్ కనుక స్కిల్ మీకు ఎక్కడైనా ల్యాక్ అనిపిస్తే మీరు అజాకి ఇచ్చేయచ్చు, అండ్ వీ డోంట్ ఛార్జ్ ఎనీథింగ్. ఓ సూపర్. ఎంత కాన్ఫిడెంట్ లేకపోతే మనం అట్లా ఆఫర్ చేయగలం క్లయింట్స్కి. సూపర్ రవి కాన్సెప్ట్. ఇప్పుడు రీసోర్సెస్ ఎంప్లాయీస్ డిప్లాయ్ అవుతున్నారు కదా. డిప్లాయ్ అయిన తర్వాత మళ్ళీ మీరు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మీరు ఉంటారా? ఇప్పుడు వాళ్ళకి ఏమైనా ఇప్పుడు అక్రాస్ పాన్ ఇండియా మనం డిప్లాయ్ చేస్తాం. వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండొచ్చు, లేదంటే అకామిడేషన్ ప్రాబ్లం ఉండొచ్చు. వాటన్నిటికీ వాళ్ళు ఎవరిని రీచ్ అవ్వాలి? మీరు మళ్ళీ రీచ్ అవుతారా? లేదు వన్స్ డిప్లాయ్ అయిపోయిన తర్వాత ఇట్స్ డన్ అన్నట్టుగా ఉంటుంది? ఎలా ఉంటుంది? లేదండి. సో ఒక్కసారి రిసోర్స్ని డిప్లాయ్ చేస్తే ఆ కస్టమర్ అకౌంట్ ఆ సేల్స్ పర్సన్ది. ఓకే, సో కస్టమర్ సైడ్ నుంచి ఏమన్నా ఇబ్బంది ఉంటే ఆ సేల్స్ పర్సన్ అతను సాల్వ్ చేస్తారు, అతను చూస్తారు. సో రిసోర్స్ సైడ్ వచ్చి వీ హ్యావ్ ఆర్ఎంజీ టీమ్ అండ్ హెచ్ఆర్ టీమ్. వీళ్ళిద్దరూ కలిసి రిసోర్స్ యొక్క అకామిడేషన్ అండ్ ట్రావెల్ ఎవ్రీథింగ్ అండ్ కంపెనీ బుక్ చేస్తుందండి, ఎవ్రీథింగ్. ఎందుకంటే వాళ్ళకి అది న్యూ ప్లేస్, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు. అందుకని వాళ్ళు కొంచెం కంఫర్ట్ ఫీల్ అయ్యే వాళ్ళు ప్రాజెక్ట్లో డిప్లాయ్ అయ్యే వరకు, వాళ్ళు ప్రాజెక్ట్లో సెటిల్ అయ్యే వరకు ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ హెచ్ఆర్ టీమ్ అండ్ ఆర్ఎంజీ టీమ్ వాళ్ళకి డైలీ కనెక్ట్లో ఉంటారండి. డైలీ ఫాలోఅప్ చేస్తుంటారు. సూపర్ రవి. ఇప్పుడు మనం ఇంటర్వ్యూస్ గురించి కూడా మాట్లాడుకున్నాం కదా. ఇంటర్వ్యూస్లో క్లయింట్ తోటి ఇంటర్వ్యూస్ జరుగుతున్నప్పుడు ఇక్కడ నుంచి ఏదైనా హెల్ప్ ఏమైనా ఉంటుందా బయట జరుగుతున్నట్టు, లేదా ఎలా జరుగుతుంది? నో అండి. సో అజలో అట్లాంటి ఛాన్సే లేదు, అండ్ ప్రాక్సీకి అసలు 1% ఛాన్స్ ఉండదండి. అట్లాంటి హెల్ప్ ఏమి ఉండదు. రిసోర్స్ తన కృషితో, తన టాలెంట్తో తనే ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి. ఒకవేళ ఒక 3-4 times ఇన్ కేస్, అందరూ 1-2 ఇంటర్వ్యూస్తోనే వెళ్ళలేరు కదా. ఒకవేళ 3-4 times తర్వాత కూడా రిజెక్ట్ అయితే వాట్ యూ విల్ డూ? సో ఒకసారి రిసోర్స్ మ్యాక్సిమం 3 interviews రిసోర్స్ క్రాక్ చేస్తారు.
సో ఇన్ కేస్ ఎక్కువ రౌండ్స్ అవుతుంటే, ఎక్కువ ఇంటర్వ్యూస్ అవుతుంటే, సో అటువంటి రిసోర్సెస్ని డెలివరీ టీమ్ స్పెషల్ కేర్ తీసుకుంటుందండి. సో ఎక్కడైతే ల్యాక్ అవుతున్నారో సో దాని మీద మళ్ళీ వాళ్ళకి ఇంటర్న్షిప్ మళ్ళీ చేపిస్తారండి. ఓకే. దే విల్ ఐడెంటిఫై వాళ్ళు ఎక్కడ ఉంది ప్రాబ్లమ్ అనేది దే విల్ దే విల్ ఐడెంటిఫై ఐడెంటిఫై. అండ్ అకార్డింగ్లీ దే విల్ ప్రొవైడ్ ట్రైనింగ్ ఆర్ ఇంటర్న్షిప్. ఓకే. సూపర్ సూపర్ రవి. రవి ఆల్మోస్ట్ 7 years మీరు సార్తో ట్రావెల్ చేశారు. ఫణి సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు లెర్నింగ్ అనేది లేకపోతే మనం అక్కడ నేర్చుకోవాల్సింది ఏమీ లేనట్లే, నేర్చుకోకపోతే ఫ్యూచర్ కూడా లేనట్టే అవును. అన్నట్టుగా చెప్తుంటారు కదా. మరి ఆల్మోస్ట్ 7 years మీరు ట్రావెల్ చేశారు. ఒక ఎగ్జిక్యూటివ్ లెవెల్ నుంచి మీరు ఇప్పుడు ఒక సీనియర్ మేనేజర్ సేల్స్ అయ్యారు. మీ కెరియర్ ప్రోగ్రెషన్ మీకు అజాలో ఎలా కనిపిస్తుంది ఇంకా? గ్రోత్ అనేది అజాలో అనేది అండ్ సార్ దగ్గర ఎలా ఉంటుందంటే సో ఎవ్రీడే ఛాలెంజింగ్ అండి. అజాలో మీరు ఎప్పుడైనా చూస్తే అజాలో ఎగ్జాక్ట్లీ. సో ఎప్పుడు బిజీగా అండ్ కొత్త ప్రాబ్లమ్స్, కొత్త ఏదో ఒక ఇష్యూ వస్తూ ఉంటుంది అండ్ దాన్ని సాల్వ్ చేయటం అండ్ ఎవ్రీడే లెర్నింగ్ ఉంటుందండి, గ్రోత్ ఉంటుంది సార్ దగ్గర. అండ్ ఐటీ ఇండస్ట్రీ అనేది చాలా చేంజ్ అవుతుందండి, ఎవ్రీడే చేంజ్ అవుతూనే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో బీయింగ్ ఎన్ ఐటీ కంపెనీ సో మనం కూడా మార్కెట్ని బట్టి మనం చేంజ్ అవుతూనే ఉండాలి. సో అలా చేంజ్ అవటం వల్ల మనం కూడా చేంజ్ అవుతాం, కంపెనీ చేంజ్ అవుతుంది అండ్ కంపెనీ చేంజ్ అవటం వల్ల వాళ్ళ ఆబ్జెక్టివ్స్ బట్టి సేల్స్ టీమ్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. అండ్ నేను సేల్స్ టీంలో ఉన్నందుకు నాకు చాలా గ్రోత్ ఉంటుంది. కంటిన్యూస్ లెర్నింగ్ Continuous learning and continuous growth. సూపర్ సూపర్ రవి. నెక్స్ట్ అసలు మీ విజన్ ఏముంది నెక్స్ట్ ఒక 10 yearsకో 20 yearsకో? వాట్ ఈస్ యువర్ విజన్? విజన్ ఏంటంటే అండి కంపెనీది కూడా అండ్ సార్ డిసైడ్ చేశారు, సార్ ఆల్రెడీ టార్గెట్ ఇచ్చేసారు అన్ని టీమ్స్కి. సో అజాలో 5,000 ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి ఎగ్జాక్ట్లీ. అండ్ 500 crores రెవెన్యూ రీచ్ అవ్వాలి అండ్ 5 locations ఆఫీస్ ఉండాలండి. Yes, ఇప్పుడు sir. మనం 2 locations ఉన్నాం, ఇండియా అండ్ యూఎస్ఏలో. ఎస్ ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకా 3 locations ఆఫీస్ సెటప్ చేయాలి అండ్ 50+ customers, మంచి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ మన కస్టమర్స్ ఉండాలి. సో ఇది అజా యొక్క విజన్ ఇన్ నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ అండ్ నేను ఈ విజన్లో పార్ట్ అవటం నాకు చాలా హ్యాపీగా ఉందండి. సూపర్ సూపర్ రవి. ఇంత చిన్న ఏజ్లోనే మీరు అజా లీడర్షిప్ టీంలో ఒక లీడర్ అయ్యారు కదా, ఎలా అనిపిస్తుంది? హౌ యు ఆర్ ఫీలింగ్ అబౌట్ దట్? ఫస్ట్ దానికి ఫనీ సార్కి థ్యాంక్స్ చెప్పాలి అండ్ నాలో ఉన్న పొటెన్షియల్ ప్యాషన్ సార్ గుర్తించి నాకు ఈ పొజిషన్ ఇచ్చినందుకు సార్కి చాలా థ్యాంక్స్. అండ్ ఇక్కడ సార్తో వర్క్ చేయడానికి కారణం మెయిన్ రీజన్ ఏంటంటే సో రిసోర్సెస్ కస్టమర్స్కి డిప్లాయ్ చేసినప్పుడు వాళ్ళ హ్యాపీనెస్ నాకు చాలా మంచిగా అనిపిస్తుందండి. సూపర్. సో నాకు ఫస్ట్ టైం జాబ్ వచ్చినప్పుడు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో అండ్ రిసోర్స్ కస్టమర్ దగ్గర డిప్లాయ్ అవుతుంటే నేను అంతే ఫీల్ అవుతాను. సూపర్. సో వాళ్ళ సాటిస్ఫాక్షన్ నాకు చాలా మంచిగా అనిపిస్తుందండి. వాళ్ళు సార్ ఎప్పుడు ప్రతిసారి ఇదే చెప్తారు లీడర్షిప్ టీంలో. సో ఎప్పుడు మనం ఈ పొజిషన్లో ఉండాలి, జాబ్ ఇచ్చేటట్టు ఇట్లా ఉండొద్దు, ఎప్పుడు అట్లాంటి సిచ్యువేషన్లోకి మనం ఎప్పుడు వెళ్ళొద్దు. అది గర్వంగా కాదు కానీ అండ్ చాలా హ్యాపీగా చెప్తున్నాను. సో నేను ఈ పొజిషన్లో ఇప్పుడు ఉన్నాను, చాలా దానికైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. లీడర్షిప్ టీంలో ఉండి ఫ్రెషర్స్కి ఇంతమందికి మనం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏదైతే వాళ్ళు డిప్లాయ్ అయినప్పుడు వాళ్ళ హ్యాపీనెస్ ఏదైతే ఉందో అది వాళ్ళు మీతో షేర్ చేసుకుంటే అది మీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అవునండి. రవి, ఐటీ ఇండస్ట్రీ అంటేనే హై ప్యాకేజెస్, హై శాలరీస్ అన్న మిత్లో ఉన్నారు అందరూ, ఎవరైనా సరే. మరి వాళ్ళకి మీరేం చెప్తారు? మీరు అంటే మీరే కదా నెగోషియేట్ చేయడం క్లయింట్ దగ్గర, ఇవన్నీ అసలు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది? కరెక్ట్ అండి. సో కస్టమర్స్ కూడా స్కిల్స్కి పే చేయడానికి కస్టమర్ కూడా ఓకే అండి, బట్ మన స్కిల్ ఏంటి, మన ప్యాకేజ్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు, ఈ రెండు మ్యాచ్ అవ్వాలి. మన స్కిల్ని చూసి మనం ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేయాలి. ఎస్, ట్రూ. సూపర్ సూపర్ రవి. ఎవరైనా ఐటీ ఇండస్ట్రీలోకి రావాలి అనుకుంటున్న వాళ్ళకి యాజ్ ఏ ఐటీ ఇండస్ట్రీలో ఒక 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న సేల్స్ మేనేజర్గా మీరేం చెప్తారు? ఓకే. సో ఎవరైతే ప్యాషనేట్గా ఉన్నారో అండ్ వాళ్ళు ఇప్పుడున్న సిచ్యువేషన్లో పేరెంట్స్ కూడా ప్యాషనేట్ ఉన్నారండి పిల్లల్ని ఐటీ ఇండస్ట్రీలోకి పంపించాలి అని. సో వాళ్ళకి ఏంటంటే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంటుందండి, ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఉంటుంది కానీ థియరిటికల్ నాలెడ్జ్ ఉంటుంది కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. అండ్ స్కిల్స్ అనేవి ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఉంది కానీ స్కిల్స్ లేవు. నాలెడ్జ్ ఉంటుంది, స్కిల్స్ ఉండట్లేదు. సో ఐటీ ఇండస్ట్రీలోకి రావాలంటే మెయిన్గా మనకి స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. నేను అజా కోడింగ్ ట్యూటర్లోనే జాయిన్ అవ్వాలి, ఇక్కడే స్కిల్స్ పెంచుకోవాలి అని నేను అనట్లేదు. ఇక్కడ జాయిన్ అయినా ఎక్కడైనా కానీ స్కిల్స్ పెంచుకోండి. మీ ఐటీలో జాయిన్ అయినప్పుడు
మొత్తం మీరు మనీ మీద ఫోకస్ చేయకండి, సిటీసీ మీద ఫోకస్ చేయకండి, స్కిల్స్ మీద ఫోకస్ చేయండి. సో మీకు ఒక్కసారి స్కిల్స్ అనేవి వచ్చాక, ఎక్స్పీరియన్స్ వచ్చాక మనీ మీ వెనకే వస్తుందండి. సూపర్ సూపర్ రవి. ఎవరైనా ఐటీ ఇండస్ట్రీలో కెరియర్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఫస్టే హై ప్యాకేజెస్ మీద కాన్సన్ట్రేట్ చేసి దాని మీదే ఫోకస్ చేయకుండా స్కిల్స్ నేర్చుకోవడంలో ఫోకస్ చేస్తే మీరు ఏదైతే అనుకున్నారో మీరు అనుకున్న మీ హై ప్యాకేజెస్ని విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ ది టైంలోనే మీరు రీచ్ అవుతారు. సో ఫోకస్ ఆన్ యువర్ స్కిల్స్, స్కిల్ బీ జాబ్ బీ, అజాకే సాత్. థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్ యూ Thank you, సో మచ్. మీరు ఈ అజాస్ మీటర్ లీడర్ షో ద్వారా మీ జర్నీ మొత్తం సార్ తోటి ఎలా ట్రావెల్ చేశారు ఇదంతా మా అందరికీ తెలియచేశారు. థ్యాంక్ యూ Thank సో you మచ్. దిస్ ఈజ్ టుడేస్ అజాస్ మీటర్ లీడర్ షో. ఈ షోలో రవితేజ కోడూరు 7 years జర్నీ ఫణి సార్ తోటి ఎట్లా అయింది, ఆయన ఎక్స్పీరియన్స్ అంతా మనతోటి షేర్ చేసుకున్నారు. ఐ విల్ బి బ్యాక్ విత్ అనదర్ లీడర్ ఫ్రమ్ అజాస్ లీడర్షిప్ టీమ్ ఇన్ అజాస్ మీటర్ లీడర్ షో సూన్. థ్యాంక్ యూ. Signing off, Ashwini Pasam.